ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. 6 గంటలుగా బీఆర్ఎస్ ముఖ్య నేతలతో చర్చిస్తున్నారు కేసీఆర్. ఈ భేటీలో హరీష్ రావు, కేటీఆర్, జగదీష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డిలతో పాటు పలువురు బీఆర్ఎస్ ముఖ్య నేతలు పాల్గొన్నారు. కాళేశ్వరం కమిషన్ నివేదిక బయటకు వచ్చిన నేపథ్యంలో కేసీఆర్ భేటీలో కీలక వ్యాఖ్యలు చేశారు. అది కాళేశ్వరం కమిషన్ కాదు, కాంగ్రెస్ కమిషన్ అని అన్నారు. కాళేశ్వరం కమిషన్ రిపోర్టు ఊహించిందే, ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదని నాయకులకు చెప్పారు. కొంతమంది బీఆర్ఎస్ నేతలను అరెస్టు చేయొచ్చు, ఎవరూ భయపడొద్దని ఆయన ధైర్యం చెప్పినట్టుగా తెలుస్తోంది. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ కీలక సమావేశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలో తన నివాసమైనటువంటి ఫామ్ హౌస్లో మాజీ సీఎం కేసీఆర్ 6 గంటలుగా కూడా బీఆర్ఎస్ ముఖ్య నేతలతో సమావేశం కొనసాగిస్తూ ఉన్నారు. ఈరోజు కాళేశ్వరం కమిషన్ నివేదిక బయటికి వచ్చినటువంటి నేపథ్యంలో ఈ సమావేశం కీలకంగా మారింది. గత 6 రోజుల్లో 5 రోజులుగా కూడా వరుస సమీక్ష సమావేశాలు కేసీఆర్ నిర్వహిస్తున్నారు. అయితే అందులో కాళేశ్వరం కమిషన్ నివేదిక బయటికి వస్తుంది. కాళేశ్వరం కమిషన్ని జస్టిస్ పీసీ ఘోష్ ప్రభుత్వానికి నివేదిక అందిస్తుందన్న నేపథ్యంలో దానితో పాటు స్థానిక సంస్థల ఎన్నికలు, మరికొన్ని రోజుల్లోనే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. అదేవిధంగా బీసీ సభ, కరీంనగర్లో నిర్వహించే బీసీ సభ పైన కూడా చర్చ జరిగింది. కానీ ఈరోజు కాళేశ్వరం కమిషన్ నివేదిక ప్రధానంగా 6 పేజీలు రూపొందించింది. అయితే దాన్ని 10 పేజీలకు కుదించి ఆ 10 పేజీల్లో కీలకమైనటువంటి సమాచారాన్ని అయితే కమిషన్ అంటే ప్రభుత్వం బయటపెట్టింది. దీనిపైన మాత్రం సుదీర్ఘంగా 6 గంటలుగా బీఆర్ఎస్ నేతలైనటువంటి హరీష్ రావు కావచ్చు, కేటీఆర్, అదేవిధంగా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డిలతో ఆయన సమావేశం అయితే కొనసాగిస్తున్నారు. అయితే ఈ సమావేశంలో కేసీఆర్ కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేసినట్టయితే మనకు తెలుస్తుంది. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఇప్పటికే తెలంగాణలో 1000 ఎకరాలు, లక్షల ఎకరాలు పారుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదు అన్నవాడు ఓ అజ్ఞాని అంటూ కూడా కేసీఆర్ అభిప్రాయపడ్డటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై జరుగుతున్నటువంటి దుష్ప్రచారం ఏదైతే ఉందో ఆ దుష్ప్రచారాన్ని కూడా తిప్పికొట్టాలంటూ కూడా కేసీఆర్ అయితే దిశానిర్దేశం చేసినట్టయితే మనకు తెలుస్తూ ఉంది. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు ప్రయోజనాలు, అసలు కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల తెలంగాణ ప్రజలకు కలిగినటువంటి ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రయోజనాలను తెలంగాణ ప్రజలకు ఖచ్చితంగా వివరించాల్సినటువంటి సమయం కూడా వచ్చిందంటూ కూడా కేసీఆర్ అభిప్రాయపడ్డటువంటి పరిస్థితి ఉంది. అయితే క్యాబినెట్ మరి కాసేపట్లోనే క్యాబినెట్ భేటీ కానుంది. క్యాబినెట్లో కాళేశ్వరం కమిషన్ నివేదికపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయం తీసుకునేంత వరకు వేచి చూద్దామన్నట్టు కూడా కేసీఆర్ నేతలతో చెప్పినట్టయితే మనకు తెలుస్తూ ఉంది. మొత్తంగా చూసుకుంటే మాత్రం కాళేశ్వరం కమిషన్ నివేదిక బయటికి వచ్చినటువంటి నేపథ్యంలో మాత్రం సుదీర్ఘమైనటువంటి చర్చ అయితే కొనసాగుతుంది. మాజీ సీఎం కేసీఆర్ మాత్రం బీఆర్ఎస్ ముఖ్య నాయకులతో సమావేశం అవుతున్నారు, వరుస సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ ఒకవేళ క్యాబినెట్లో కాళేశ్వరం కమిషన్ నివేదికపై ఓ నిర్ణయం తీసుకున్న తర్వాత కేసీఆర్ ఎలా రియాక్ట్ అవుతారన్న దానిపై మాత్రం ఉత్కంఠ కొనసాగుతుంది. ఇప్పటికే కూడా దీన్ని బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు, విమర్శిస్తూ ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు రిపోర్ట్ ఊహించిందే అని చెప్పి బీఆర్ఎస్ నేతలు కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో దీనిపైన కేసీఆర్ ఏ విధంగా స్పందిస్తారన్నది మాత్రం సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది.